కరోనాలో కూడా చాలా భీకరమైన సిచ్యువేషన్స్ లో కూడా మేము వర్క్ చేసాం. చాలా మంది ఫ్యామిలీస్ ని కూడా కోల్పోయారు సార్. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. అట్లీస్ట్ రెగ్యులర్ అయ్యే వరకు 100% గ్రాస్ సాలరీ అయినా సరే ఇంప్లిమెంట్ చేయమని వేడుకుంటున్నాం సార్. ఆ 15 years నుండి ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు సార్. లాస్ట్ ఇయర్ లో కూడా కట్ ఆఫ్ డేట్ 2014 ఇచ్చారు సార్. 2014కి ముందు ఒక నార్మల్ కాంట్రాక్ట్ నోటిఫికేషన్ కూడా లేదు. సో మేము ఎవ్వరు కూడా మొన్న రెగ్యులర్ చేసిన దాంట్లో కూడా ఏ ఒక్క స్టాఫ్ నర్స్ కూడా ఎలిజిబుల్ కాలేదు సార్ దాంట్లో. కాబట్టి స్టేట్ మొత్తంలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్ అవ్వలేదు సార్. మేము చాలా నైట్ డ్యూటీ చేసి సార్ మొత్తం స్టేట్ మొత్తం 6500 మెంబర్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఉన్నారు సార్. 5500 మెంబర్స్ సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నెక్స్ట్ జనరల్ హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ నుండి ఉన్నారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాం సార్. మేము నైట్ కోవిడ్ లో కూడా ఫ్యామిలీని పిల్లల్ని వదిలి కూడా మేము వచ్చాం సార్. నా బేబీకి అయితే ఫీడింగ్ కూడా ఆపేసాను సార్ కరోనా వచ్చి సార్. నాకు హెల్త్ మీరే చేస్తారని హోప్ ఉంది సార్. ఒక్క స్టెప్ అయినా సరే కొంచెం దూరంగా ఉండండి. మీరు వచ్చి కొంచెం స్పేస్ చాలా మంది మాకు వచ్చేసి